సార్ జనరల్గా కోడ్ జ్ఞాన్కి మీరు ఎలా జాయిన్ అయ్యారు? నేను కూడా ఒక ఇంటర్వ్యూ చూసే జాయిన్ అయ్యాను సార్. సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసి ఇంటర్వ్యూ చూసా, మా డాడీ కూడా చూపించా. మా డాడీ కూడా ఓకే అంటే నేను వచ్చి కన్సల్ట్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మాట్లాడి మొత్తం తెలుసుకున్నాం. సో బయట అంటే కోడ్ జ్ఞాన్ ప్రామిస్ చేసినంత బాగా ఉందా, లేదంటే కోడ్ జ్ఞాన్ ప్రామిస్ చేసింది ఒకటి ఇక్కడ చేసేది ఒకటి? లేదు సార్, వాళ్ళు చెప్పిందంతా చేస్తున్నారు, చెప్పిన ప్రకారంగా అన్ని చేస్తున్నారు. టీచింగ్ బాగుంది, ఫ్యాకల్టీస్తో ఇంటరాక్షన్ బాగుంటుంది. అలాగని అప్పుడప్పుడు లో అయినా మోటివేషన్ ఇస్తారు. ఒక 2 వీక్స్కి ఒకసారి వచ్చి సుబ్బు సార్ కానీ సాకే సార్ కానీ ఫీడ్బ్యాక్ కొనుక్కుంటారు, ఎలా ఉన్నది అన్నీ చెప్తారు. సో అది పిల్లలకి మోటివేషన్ కూడా ఇస్తారు. దాంతోపాటు ఎప్పుడైనా లో అయితే వాళ్ళ కేర్ కూడా తీసుకుంటూ ఉంటారు. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఎందుకు కోడ్ జ్ఞాన్లోనే స్టూడెంట్ జాయిన్ అవ్వాలి సాఫ్ట్వేర్ జాబ్ అని అంటే దానికి మీరేం చెప్తారు? అంటే నేను ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే ఐటీ నాన్ ఐటీ సంబంధం లేకుండా టీచర్లు అందరూ స్టూడెంట్స్ అందరినీ ఒకేలా చూస్తారు. వాళ్ళకి వచ్చినా రాకపోయినా వాళ్ళకు ఒకవేళ నాలెడ్జ్ లేదనుకోండి ముందు నుంచి అన్నీ నేర్పిస్తారు సార్. ఓకే, ముందు స్టార్టింగ్ నుంచి అన్ని చాలా మందికి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది బాగా. ఇప్పుడు మీరు వీడియో చూసి ఏ విధంగా అయితే వచ్చారో కొంతమంది వీడియో చూసిన తర్వాత ఇది ఫేక్, అక్కడ ఏం ఉండదు అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే జస్ట్ ఫన్ కోసం చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళు వచ్చి తెలుసుకోవడం బెటర్ అనుకుంటాను. నేను అలా తీసుకోలేదు సార్, పాజిటివ్ తీసుకున్నాను. పాజిటివ్ తీసుకుని నెంబర్ తీసుకొని మాట్లాడాను, తెలుసుకున్నాను. నేను ఇక్కడ జాయిన్ అయ్యాను, నా ద్వారా నా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళు అక్కడ వీడియోలో ఏం చెప్పారో ఇక్కడ జెన్యూన్ గా మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. కోడ్ జ్ఞాన్ ది బెస్ట్ అనిపిస్తుందా మీకు? బెస్ట్ సార్. జాయిన్ అవ్వమని చెప్తారా? జాయిన్ అవ్వమని. కొంతమంది పేరెంట్స్కి ఇంకా భయం ఉంటుంది, మా పిల్లలకి సాఫ్ట్వేర్ జాబ్ అంటే వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ బాగుంటాయేమో, కోడ్ జ్ఞాన్ మంచిదో కాదో అని చెప్పేసి డౌట్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? జాయిన్ అవ్వమని చెప్తాను సార్, ఎందుకంటే ఇంకన్నా బెస్ట్ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉండదని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో అది కోడ్ జ్ఞాన్. మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో విజయవాడ, హైదరాబాద్ అండ్ దాంతోపాటు బెంగళూరులో కూడా ఉంది. ఈ 3 ప్లేసుల్లో ఉన్నాయి. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ మీరు చూసిన తర్వాతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఒకసారి మీరు ఇక్కడికి రండి, విజిట్ చేయండి. డెఫినెట్గా మీకు తెలుస్తుంది మీ పిల్లల్ని ఇక్కడే ఎందుకు జాయిన్ చేయించాలి. ఒకవేళ ఖాళీగా మీ పిల్లలు ఉన్నారు, ఏదైనా సరే డిగ్రీ ఫినిష్ చేసి ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబ్లో అయినా సరే పంపిద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి ఒక 90 days కోర్సు అసలు ఇక్కడ పంపిద్దాము అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఏ విధంగా ఉంటుంది అనేది. సో మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి. హలో అండి, మీ పేరు? శ్రీ విద్య సార్. శ్రీ విద్య గారు ఏం చదువుకున్నారు? బిఎస్సి బ్యాక్గ్రౌండ్ కెమిస్ట్రీ సార్. కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా సాఫ్ట్వేర్ జాబ్ కి? అది కూడా కోడ్ జ్ఞాన్లో. నాకు ఐటీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్ అప్పటి నుంచి, అయినా చూద్దామని అనుకున్నా. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి ఒక భయం ఉంటుంది. మీరు కెమిస్ట్రీ చదువుకుని ఎటువైపు వచ్చారు, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ, చాలా మంది ఫీల్ అవుతుంటారు, అంటే అటువైపు వెళ్తే ఎలా ఉంటుందో అనుకొని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. మీకు కోడ్ జ్ఞాన్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది? బయట నుంచి చాలా మందికి ఇలాంటి భయాలే ఉంటాయి. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, ఓకే పర్లేదు మనం కూడా నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ వైపు వెళ్ళొచ్చు అనుకునేటువంటి వాళ్ళకి. నేను వచ్చిన 2-3 weeks కూడా చాలా సఫర్ అయినా సార్ ఇక్కడ వచ్చినాక. అంటే భయం అయింది చాలా, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కదా, సో కోడింగ్ అది చూసి చాలా భయపడ్డా. కానీ ముందు తర్వాత ఫ్యాకల్టీ నుంచి మొత్తం వచ్చింది కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ కొంచెం. ఎక్కడ నేటివ్ ఎక్కడ మీది? మాది షాద్నగర్. ఓకే, కెమిస్ట్రీ చదువుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారు, 2 to 3 weeks కొంచెం భయపడ్డారు, ఇప్పుడు అంతా బాగానే ఉంది. కోడింగ్ అది నేర్చుకున్నారు, బాగా చేయగలుగుతున్నారు. డ్రైవ్స్ ఏమైనా కండక్ట్ చేసినప్పుడు మీరు అటెండ్ అయ్యారా? 3-4 దానికి 3-4 వాటికి అటెండ్ అయ్యారు. మీ ఫీడ్బ్యాక్ మీరు చూసుకున్నారా? ఫస్ట్ లో భయం అయింది, తర్వాత ఎక్స్పీరియన్స్ అయినాక ఓకే పర్లేదు బాగా. ఇక్కడ వచ్చినాక చాలా సపోర్టింగ్ వచ్చింది నాకు. ఫ్యాకల్టీ నుంచి, సాకేత్ సార్ నుంచి చాలా సపోర్టింగ్ వచ్చింది. ఫ్రెండ్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యి అట్లా కొంచెం బాగా ఇంప్రూవ్ అయింది. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలా మంది భయపడుతూ ఉంటారు సాఫ్ట్వేర్ వైపు రావాలి అనుకున్నటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఏం తెలియదు కదా సార్. నేను కూడా ఫస్ట్ సుమన్ టీవీ నుంచి కొన్ని వీడియోస్ చూసాను. మీరు సుమన్ టీవీ నుంచి వచ్చారా? వీడియోస్ చూసా, కింద నెగిటివ్ కామెంట్స్ చూసా, కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు కదా అని ఒకసారి ఎక్స్పీరియన్స్. నెగిటివ్ కామెంట్స్ పెట్టేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే అబద్ధం అనుకుంటారు చాలా మంది, ఇదంతా ఫేక్. నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నాను సార్, కానీ ఇక్కడ వచ్చినాక అర్థమైంది ఏం కాదు, ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది కదా. సో అది ఫస్ట్ శ్రీ విద్య కూడా ఆ నెగిటివ్ కామెంట్స్ చూసి దాని తర్వాత అదే మైండ్లో పెట్టుకుని ఉన్నారు, ఏం ఉండదులే అనుకున్నాను దిగా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీ విద్యనే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, లేదు వచ్చి చూసి ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది అని చెప్పేసి. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే శ్రీ విద్య గారు చెప్తారు దానికి. బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారమ్మా?
అంటే నేను కొంతమందితోటి ఇంటరాక్ట్ అయ్యి అడిగి నాకు తెలుసుకున్నా, అన్ని వాటికంటే ఇది నాకు కొంచెం బెస్ట్ అనిపించింది, అందుకనే ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే, సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఫ్యాకల్టీ నుంచి చాలా అంటే చాలా సపోర్టింగ్ ఉంటుంది, ఏదైనా కానీ బాగా ఇంటరాక్ట్ అవుతారు, కాబట్టి వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం బెటర్. ఓకే, సో జాయిన్ అవ్వమనే చెప్తారు. వెరీ గుడ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు మంచి జాబ్ రావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అదే ఫీడ్బ్యాక్ నేను చేయాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కదా, చాలా మందికి మీరు ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను శ్రీవిద్య గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హలో అండి. హలో సార్, మీ పేరు? మీరావళి గారు. సో మీరేం చదువుకున్నారు? బీటెక్ సార్ విత్ ఈసీ. ఇక్కడికి వచ్చిన తర్వాత కోడ్నియాలో ఎలా అనిపించింది? సార్ నేను వచ్చే ముందు 0 నాలెడ్జ్తో వచ్చాను ఇక్కడికి వచ్చినాక మామూలుగా మనకి క్లాసెస్ కానీ ప్రాక్టీస్ సెషన్స్ కానీ కొంచెం ఇప్పుడు బాగా నేర్చుకున్నాను అనిపిస్తుంది. బయట చాలా మందికి అంటే మీరు ఎవరి రిఫరెన్స్ వచ్చారు ఇక్కడ? మా ఫ్రెండ్స్. బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటూ ఉంటాయి, అంటే వాళ్ళు చెప్పేటువంటి ఒక మాట ఉంటుంది, క్లాస్ రూమ్లో ఒక మాట ఉంటుంది. మీరు కోడ్నియన్ వీడియోస్ కూడా కొన్ని చూసుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత, లేదంటే ఇంతకు ముందు కూడా చూసుంటారు. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని, అంటే వాళ్ళు చెప్పిన మాటలకి దాని తగ్గట్టే ఉందా? అంటే ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో మన క్లాస్కి 100 to 150 మెంబర్స్ దాకా కూర్చోబెట్టి చెప్తున్నారు, అప్పుడు మనం వినేదేం ఉండదు, అక్కడ క్లమ్జ్ అయిపోతుంది సార్ చెప్పిన. ఇక్కడ కోడ్నియాన్లో అయితే 30 to 40 మెంబర్స్ క్లాస్ ఉండి టీచింగ్ స్టాఫ్ ఆగరం మళ్ళీ మనకు గైడ్ ఉంటుంది సార్. టీచింగ్ స్టాఫ్ చెప్తున్నప్పుడే మళ్ళీ గైడ్ కూడా మన సరౌండింగ్లో తిరుగుతూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడే క్లారిఫై చేసేస్తారు. ఆఫ్టర్ ద క్లాస్ కూడా మనకి ప్రాక్టీస్ సెషన్ ప్రొవైడ్ చేశారు సార్, అక్కడ కూడా మనం మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, సో ఎందుకు కోడ్నియాన్ చూస్ చేసుకోవాలి? ఎందుకంటే చాలా చోట్ల జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూపిస్తారని చెప్పేసి కొన్ని ఇన్స్టిట్యూట్స్ చెప్తూ ఉంటాయి. వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి? అంటే బయట అక్కడ మాటిస్తారు సార్, కానీ చేయరు. ఇక్కడ మేము చూస్తున్నాం మంత్లీ ఒక 30 to 30 ప్లేస్మెంట్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు మేము వచ్చిన దగ్గర నుంచి. 30 డ్రైవ్స్ వరకు ఉంటాయి ఇక్కడ పర్ మంత్. అంటే ఇక్కడ చేతుల్లో ఉంది. ఎస్ సార్, కనిపిస్తుంది మీకు? ఎస్ సార్. అది ఇక్కడ 30 డ్రైవ్స్ వరకు చూపిస్తారు. జాబ్ అసెస్మెంట్ అంటే దానికి తగ్గట్టే ఉంటుంది. ఎందుకు అని అంటే కోడ్నియాన్లో 650 కంపెనీలతోటి అసోసియేట్ అయినటువంటి ఒక మంచి నెట్వర్క్ ఉంది. సో మీకు ఎవ్రీ మంత్ ఒక 30 డ్రైవ్స్ అయితే చూపిస్తారు. మీరు నేర్చుకునే కోర్సును బట్టి, మీ దగ్గర స్కిల్ని బట్టి డెఫినెట్గా మీరు జాబ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో మీరు ఏదన్నా అటెండ్ అయ్యారా కంపెనీస్? 2-3 అటెండ్ అయ్యారు. ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? బాగానే ఉంది. సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? అంటే జాయిన్ అవ్వమని చెప్తారా? బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉంటుంది, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు బయట అమీర్పేట సంథింగ్ ఏరియాస్ చూసుకుంటే అక్కడ నాలెడ్జ్ ఏమని చెప్పరు సార్, ఇక్కడ కోడ్నియాన్ అయితే బెస్ట్. కోడ్నియాన్ అయితే బెస్ట్, స్టూడెంట్స్కి జాయిన్ అవ్వమని చెప్తారు. గుడ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ కోడ్నియాన్లో మీరు ఎలా జాయిన్ అయ్యారు? నేను 2-3 ఇన్స్టిట్యూట్స్ ముందు చూశాను సార్, డెమో క్లాసెస్ కూడా విన్నాను. నాకు కోడ్నియాన్ బెస్ట్ అనిపించి వచ్చాను సార్ ఇక్కడికి. డెమో క్లాస్ విన్న తర్వాత అది పక్కా కాన్ఫిడెంట్గా ఫిక్స్ అయ్యి జాయిన్ అయ్యాను సార్ నేను. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? నేను బీటెక్ సిఎస్సి సార్. బీటెక్ సిఎస్సి ఎక్కడ చదువుకున్నారు? ఏలూరు సిఆర్ రెడ్డి సార్. ఓహో, ఏలూరు నుంచి ఇక్కడికి వచ్చారు. ఎస్ సార్. మీకు విజయవాడ దగ్గరే కదా, మీరు ఎక్కడ జాయిన్ అవ్వచ్చు కదా. ఇక్కడ డ్రైవ్స్ ఉంటాయి కదా సార్, అవి ఆన్లైన్లో అంటే వాకిన్స్ అటెండ్ అవ్వచ్చు అని, ఆఫ్లైన్గా అటెండ్ అవ్వచ్చు అని ఇక్కడ జాయిన్ అయ్యాను సార్ నేను. ఓకే, అక్కడ కూడా డ్రైవ్స్ జరుగుతాయి కదా? డ్రైవ్స్ ఎక్కడైనా కోడ్నియాన్లో ఒకటే కదా సార్, అంటే అన్ని జరుగుతాయి సార్, కాకపోతే వాకిన్స్ అటెండ్ అవ్వచ్చు, ఆఫ్లైన్ గా అటెండ్ అవ్వచ్చు అని ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుందమ్మా మీకు? అంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపించింది సార్. ప్రాక్టీస్ సెషన్స్ కానీ, క్లాస్లో లిమిటెడ్ స్టూడెంట్స్ కానీ, చాలా మంది ప్లేస్ అయిన వాళ్ళని బట్టి కానీ అది ఓకే అనిపించింది సార్. జనరల్గా యూట్యూబ్లో వీడియో చూసిన తర్వాత, లేదంటే ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ వీడియో చూసిన తర్వాత లోపల అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి, అంతా పెయిడ్ అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు సార్. నా ఒపీనియన్ కూడా అదే సార్, కానీ ఇక్కడికి వచ్చినాక అది రాంగ్ అని ప్రూవ్ అయింది సార్. అంటే వీళ్ళు చూపించే ప్లేస్మెంట్స్ కానీ, ప్రాక్టీస్ సెషన్స్ కానీ, అంటే ఫ్రెండ్లీ టీచర్స్ కానీ చెప్పడం కానీ, సపోర్టివ్ నేచర్ కానీ అది రాంగ్ అని ప్రూవ్ చేసింది సార్. అంటే ఒకసారి అంటే డెమో కానీ, సుబ్బు సార్ చెప్పే క్లాస్ అవి విని కానీ ఇది ఓకే అనిపించింది సార్ నాకు, ఇంకా అందుకని ఇక్కడ జాయిన్ అయ్యాను సార్ నేను. ఓకే, ఓవరాల్గా పేరెంట్స్ కూడా ఒక ఆడపిల్లని ఇక్కడ దాకా పంపించాలి అంటే భయపడుతూ ఉంటారు. సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ పాయింట్ నుంచి చూసినప్పుడు మీరు అనుకున్నట్టే ఉంది, వెరీ గుడ్. బట్ పేరెంట్స్ కూడా కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ ఎలా ఉంటుందో, అక్కడ ట్రైనింగ్ పంపిస్తే ఎలా ఉంటుందని భయపడుతూ ఉంటారు. అలా ఏం భయపడక్కర్లేదు సార్, వీళ్ళు బాగా సెక్యూర్గా ఉంటారు సార్. ప్రతిదీ మనల్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు సార్, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు సార్ సెక్యూరిటీ కానీ అలా.
ది బెస్ట్ ఇస్తున్నారు సార్. దానికి కోడినానికి పక్కా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు సార్. ఓ వెరీ గుడ్. బయట టెక్నికల్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఎవరికైనా ఫ్రమ్ స్క్రాచ్ నేర్పిస్తారు సార్, బేసిక్ నుంచి నేర్పిస్తారు, డౌట్స్ క్లారిఫై చేస్తారు. ప్రాక్టీస్ సెషన్స్ మెయిన్లీ రాకపోయినా మళ్ళీ ఎందుకు రావట్లేదని రీజన్ కనుక్కుంటారు సార్. ప్రతి వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి కూడా ఇది బెస్ట్ సార్. ఓకే. అండ్ ప్లేస్మెంట్స్ చూపిస్తామని చెప్పేసి ప్రామిసింగ్ చేస్తూ ఉంటారు కోర్ట్నియా నుంచి, అది నిజమేనమ్మా? ఎస్ సార్, పక్కా డ్రైవ్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు సార్. అంటే ప్లేస్ అయినా అవ్వకుండా ముందు మనం ఇంప్రూవ్ అవుతుంటాం సార్, ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. దాన్ని బట్టి ఇంకా ముందు మేము ప్లేస్ అవుతాం, ప్లేస్ అయ్యేదాకా వీళ్ళు సపోర్ట్ ఇస్తారు సార్. దాన్ని బట్టి కూడా మనం ఈ కోర్ట్ని ప్రిఫర్ చేయొచ్చు సార్. పర్ మంత్ ఎన్ని చూపిస్తారు మీకు? 30+ చూపిస్తాను. 30+ చూపిస్తారు. ఓకే. లాస్ట్ మంత్ నేను ఒక 3 అయ్యాను సార్. 3 అయ్యారు. ఎస్ సార్. ఓకే. మిమ్మల్ని మీరు రీచెక్ చేసుకున్నారా, నేను ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాను? ఎస్ సార్. ఆ ఇంప్రూవ్మెంట్ జరిగిందా? జరుగుతుంది సార్. జరుగుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సపోర్ట్ ఇస్తున్నారా మీకు కోర్ట్నియా నుంచి ఫ్యాకల్టీ? ఇస్తున్నారు సార్. ఎందుకు డ్రైవ్స్ అటెండ్ అవ్వకపోయినా రీజన్ కనుక్కుంటారు సార్. పక్కా డ్రైవ్స్ అటెండ్ అవ్వమని, ఈ మంత్లో ఈ డ్రైవ్స్ ఉన్నాయి, కొంచెం అలర్ట్ గా ఉండండి, డ్రైవ్స్ అంటే రిజిస్టర్ అవ్వండి అని చెప్తున్నారు సార్. ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. బయట నుంచి స్టూడెంట్స్ కి జాయిన్ అవ్వమని చెప్తారా మీరు? సపోర్ట్ ఇస్తారా? ఎస్ సార్, చెప్తాను సార్. నేను అలా అనుకుని వచ్చిందాన్ని కాబట్టి పక్కా వాళ్ళకి కాన్ఫిడెంట్ ఇస్తున్నాను సార్, జాయిన్ అవ్వచ్చు అని. చాలా కాన్ఫిడెంట్ గానే చెప్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేసి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చెప్పారు మీరు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే స్క్రాచ్ నుంచి నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ బెస్ట్ అని చెప్పడానికి ఫ్యాకల్టీ ఉంది, ప్లేస్మెంట్స్ చూపిస్తారు, సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ కనుక మీకు కలైతే, కెరీర్ గ్యాప్ వచ్చి ఉంటే డెఫినెట్గా నేను ఏదో ఒక జాబ్ ఒక 3 months కోర్స్ చేసుకుని ఏదైనా జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కోర్ట్నియా ద బెస్ట్ ప్లేస్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు, ఎందుకంటే స్టూడెంట్సే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఆ విధంగా చూసుకుంటే విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ ఈ 3 ప్లేసెస్లో కోర్ట్నియా ఉంది. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.